హే భగవాన్ అంటే ఇప్పుడు హే బల్వంత్ అయింది సినిమా. సో గైస్, హే బల్వంత్ సినిమా చూడడం జరిగింది. మన ప్రీమియర్ షో ఇవాళ 19th ఈ రోజే ప్రీమియర్స్ వేయడం జరిగింది. గైస్, ఇక సినిమా ఎలా ఉంది అంటే డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. గైస్, హే బల్వంత్ స్టారింగ్ మన సుహాస్, శివాని, నరేష్ గారు ఉన్నారు, వెన్నెల కిషోర్ ఉన్నాడు అండ్ సుదర్శన్. ఈ సుదర్శన్ అనే పేరుని మాత్రం గుర్తు పెట్టుకోండి తప్పకుండా. గైస్, ఇక స్టోరీ విషయానికి వచ్చేస్తే మనం ట్రైలర్, టీజర్లు ఇవన్నీ చూసేసినాము. ఏంటంటే వీళ్ళది ఒక బిజినెస్. అది ఏ బిజినెస్, ఎలాంటి బిజినెస్, అట్ ద సేమ్ టైం ఈ బిజినెస్ అందరికి తెలిస్తే ఏమవుతుంది, ఎలా రియాక్ట్ అవుతారు అనేది కథనం. గైస్, ఇక క్యారెక్టర్స్ అండ్ మన పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే సుహాస్ తన రోల్ లో మాత్రం రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్ పర్ఫెక్ట్ గా, నీట్ గా బ్లెండ్ అయ్యి సూపర్ గా పర్ఫార్మ్ చేశాడు. మంచి సటిల్ గా, డౌన్ టు ఎర్త్, ఎస్పెషల్లీ ఇమోషనల్ సీన్స్ లో మాత్రం టెరిఫిక్ అంటే టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం శివాని కూడా చాలా బ్యూటిఫుల్ గా, చాలా క్యూట్ గా, చాలా నీట్ గా ఉంది. మన తెలుగు అమ్మాయి ఎలా ఉండాలో ఎగ్జాక్ట్ గా అలా ఉంది. పర్ఫార్మెన్స్ వైజ్ కి వస్తే చాలా నీట్ గా, చాలా సటిల్ గా, చాలా బ్యూటిఫుల్ గా మాత్రం చేసిందని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. ఇక గైస్, నెక్స్ట్ వచ్చేసి మన నరేష్ గారు, సీనియర్ యాక్టర్ నరేష్. రీసెంట్ గా నారీ నారీ నడుమ మురారి సినిమాలో తన పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్బ్ అంటే సూపర్బ్ ఉండే. ఈ సినిమాలో కూడా ఫాదర్ అండ్ సన్ మధ్యలో జరిగే ఇమోషనల్ సీన్స్ లో మాత్రం ఇరగ తీసేశాడు నరేష్ గారు. నరేష్ గారు మెల్లిమెల్లిగా ఒక టాప్ అంటే టాప్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పర్ఫార్మర్ గా నిలిచిపోతాడు అనేది మనకు ఒక క్లియర్ ఇండికేషన్ అయితే తెలుస్తుంది. సూపర్ పర్ఫార్మెన్స్. అండ్ వెన్నెల కిషోర్ వస్తాడు, టెర్రిఫిక్ అంటే టెర్రిఫిక్ గా నవ్విపించి వెళ్ళిపోతాడు. అస్సలు తను ఉన్నంత సేపు మాత్రం హిలేరియస్. ఇక లాస్ట్ కి వచ్చేసి మన సుదర్శన్. ఈ పేరు గుర్తుంచుకోమని క్లియర్ కట్ గా చెప్పినాం కదా స్టార్టింగ్. అసలు గైస్ చెప్తే రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్ అసలు ఊపి అవతలేసేసాడు. తన యాక్టింగ్, తన పంచులు, తన సింగిల్ లైన్ డైలాగ్స్ మాత్రము, అసలు రాసుకున్న విధానం, తను ఎగ్జిక్యూట్ చేసి పర్ఫామ్ చేసిన విధానం మాత్రం అవుట్ ఆఫ్ ద బాక్స్. అసలు సూపర్బ్ అంటే సూపర్బ్ చేశాడు. క్యారెక్టర్స్ వైజ్, పర్ఫార్మెన్స్ వైజ్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాళ్ళ స్థాయిలో, వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం ఎటువంటి సమస్య లేకుండా టెర్రిఫిక్ అంటే టెర్రిఫిక్ చేశారు ప్రతి ఒక్కరు. సో గైస్, ఇక సినిమా విషయానికి వస్తే సినిమా ఎలా ఉంది అని అంటే, హీరో డైరెక్ట్ బయట నుంచి ల్యాండ్ అవుతాడు, వచ్చి డైరెక్ట్ బిజినెస్ టేక్ ఓవర్ చేస్తాడు. ఈ బిజినెస్ ఏంది అనేది అందరికీ తెలిసిందే. ఆ బిజినెస్ ఏంది అనేది మనం సినిమా చూసి తెలుసుకోవాలి. గైస్, ఫస్ట్ హాఫ్ మాత్రము ఈ లవ్ ట్రాక్, హీరో హీరోయిన్ మధ్యలో జరిగే లవ్ ట్రాక్ బాగానే ఉంటది, కానీ కామెడీ మాత్రం అద్భుతంగా అంటే అద్భుతంగా పండింది. వాళ్ళ మధ్యలో కామెడీ ట్రాక్ ఓకే ఓకే, లవ్ ట్రాక్ ఓకే ఓకే అనిపించిన కామెడీ మాత్రం సూపర్ అంటే సూపర్ గా పేలింది. అండ్ ఎస్పెషల్లీ సుదర్శన్ కామెడీ మాత్రం అస్సలు ఇక టాప్ నాచ్ అని చెప్పొచ్చు. టాప్ లేపేశాడు. ఫస్ట్ హాఫ్ స్మూత్ గా, సాఫీగా సాగిపోతుంది. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ గా వచ్చింది. ఒక బ్యూటిఫుల్ ఫిలిం, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీకి ఏం కావాలనో ప్రతి ఒక్కటి ఉన్నది. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది, ప్రొడక్షన్ క్వాలిటీస్ బాగానే ఉన్నాయి ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ కూడా విషయానికి వచ్చేస్తే ఇమోషనల్ యాంగిల్ ఒకటి ఉంటుంది, ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఒక బాండింగ్ ఇమోషనల్ యాంగిల్ ఉంటుంది. అది కూడా టెరిఫిక్ అంటే టెరిఫిక్ వర్కౌట్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం విపరీతంగా ఎక్కుతుంది. గైస్, మెయిన్ గా ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ విషయానికి హైలైట్స్ అని చెప్తే మాత్రం కామెడీ, సుదర్శన్ అండ్ నరేష్. సుదర్శన్ మాత్రం అవుట్ అండ్ అవుట్ నవ్విపించి పెడతాడు సినిమాలో. తాను వన్ లైనర్స్ డైలాగ్స్ మాత్రం రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్ టాప్ నాచ్. అసలు ఈ క్యారెక్టర్ మాత్రం చాలా రోజులు గుర్తుండిపోయే క్యారెక్టర్ సుదర్శన్ది. అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ మధ్య కాలంలో ఒక మంచి బ్యూటిఫుల్ సినిమా అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. మన సుహాస్ గాని, శివాని గాని, నరేష్ గాని, వెన్నెల కిషోర్ గాని, అట్ ద సేమ్ టైం సుదర్శన్, ఈయనని మాత్రం మర్చిపోద్దు. ఈ సుదర్శన్ కోసం ఈజీగా చూడవచ్చు. సినిమా మాత్రం టెరిఫిక్ అంటే టెరిఫిక్. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్. మన సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ అ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. వన్ వర్డ్ లో చెప్పాలంటే గైస్, మీ నియర్ బై థియేటర్స్ లో తప్పకుండా వెళ్ళి చూడండి. డోంట్ మిస్ దిస్ మూవీ. హే భగవాన్ అనుకోవచ్చు, హే బల్వంత్ అనుకోవచ్చు. సినిమా మాత్రం బాగుంది. అందరు కామెడీయే బాగుంటది, కామెడీయే బాగా కాదు, పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.
ఇది రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్ తరోగా ఎంజాయ్ చేయిస్తుంది మిమ్మల్ని ఈ సినిమా. సో ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. తప్పకుండా మీ నియర్ బై థియేటర్స్ లో వెళ్ళి చూడండి. అట్ ద సేమ్ టైం చూస్తున్న వాళ్ళు ఎస్పెషల్లీ మన మూవీ లవర్స్ కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యు అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.